హలో మై బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య టారో విజన్స్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరు మీ లైఫ్లో చాలా హెల్తీగా, వెల్తీగా, చాలా పాజిటివ్ మైండ్తో పాజిటివ్గా ఉన్నారనుకుంటున్నాను. అండ్ దిస్ ఫిబ్రవరి మీ లైఫ్లో ఏం జరగబోతుంది, ఎటువంటి చేంజెస్ తీసుకొని రాబోతుంది? ఫెబ్ మంత్ ఆల్సో వ్యాలంటైన్స్ డే ఉంటుంది. ప్రేమికుల మంత్గా కూడా ఈ మంత్ అని చెప్పచ్చు ఒక విధంగా. సో ఇది ఈజ్ ద కలెక్టివ్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్. సో నేను చెప్పినవన్నీ మీకు రీజనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో ఎందుకంటే నేను అందరి ఎనర్జీస్ని పిక్ చేసుకుంటాను కాబట్టి సో మీకు కొన్ని రీజనేట్ అవుతాయి, కొన్ని కాకపోవచ్చు. బట్ ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు, ఈ వీడియోని మీరు చూసే ముందు, ఈ వీడియోని ఓపెన్ మైండెడ్, ఓపెన్ హార్టెడ్, ఇంట్యూటివ్లీ వీడియోని చూసినట్లయితే చాలా వరకు మీకు రీజనేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో లైక్ మీ యొక్క ఎనర్జీస్ని కూడా ఎక్స్చేంజ్ చేయండి, లైక్ చేసి ఎనర్జీస్ని క్లైమ్ చేయండి. ఓకే, let's start now the video. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్కి ఫెబ్ మంత్ ఎలా ఉండిపోతుంది, ఫెబ్ మంత్లో వాళ్ళ లైఫ్లో వచ్చే చేంజెస్ ఏంటి? ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్. హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, కెరియర్ పరంగా, అలాగే లవ్ పరంగా ఈ మంత్ చూస్తున్న వ్యూవర్స్కి ఎలా ఉండబోతుంది? ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్స్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా కొత్తగా ఈ యొక్క ఛానల్కి వచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఓకే హెల్త్, ఓకే వెల్త్, ఓకే హెల్త్, వెల్త్, ఓకే కెరియర్, and love. Oh, love, king of pentacles. Okay, and bottom of the deck, page of pentacles. Okay, page of pentacles. Guys, Feb month health paranga aithe 2 of pentacles. This card is balancing card. ఇక్కడ ఒక వ్యక్తి రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాడు. సో మీ యొక్క హెల్త్ పరంగా అయినట్లయితే కొన్ని ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చాలామందికి చూస్తున్న వ్యూవర్స్లో చాలామందికి కంటికి సంబంధించిన ఏదో సమస్య అనేది ఉంది. కళ్ళు మంటలు వేయటం కానీ, కళ్ళు దురదలు వేయటం కానీ, కళ్ళు ఎక్కువగా కంటికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. చాలామంది చూస్తున్న వ్యక్తులు అవ్వచ్చు, వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో అవ్వచ్చు, కంటికి సంబంధించిన ఏమైనా డిసీజెస్ అనేవి ఉన్నాయి. కొంతమందికి స్టమక్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. కొంతమందికి లేడీస్గా అయినట్లయితే పీరియడ్స్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. వాళ్ళకి లేడీస్కి పీరియడ్స్ ప్రాబ్లమ్స్లో కొంతమందికి ఇష్యూస్ అనేవి ఉన్నాయి. లైక్ గైనకాలజిస్ట్ని ఒకసారి సంప్రదించండి. ఎక్కువగా అది ఎక్కువ అవ్వకముందే నా డివైన్ ఇస్తున్న గైడెన్స్ ఇది మీకు. బట్ ఈ ఒక్క మంత్లో అయినట్లయితే ఫైనాన్షియల్గా కొన్ని హెల్త్ పరంగా అయితే డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఫైనాన్షియల్గా ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం అయితే ఉంది డబ్బు గురించి. సో డబ్బును కొంచెం సేవ్ చేయండి, ఎక్కువగా ఖర్చు పెట్టద్దు. మీ యొక్క మెడిసిన్కి సంబంధించిన ఖర్చు ఎక్కువ అవుతుంది. కొంతమందికి డయాబెటీస్ ఉంది, అండ్ కొంతమందికి బీపీ పేషెంట్స్ కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ పర్సన్స్ అవ్వచ్చు, చూస్తున్న వ్యూవర్స్లో కొంతమందికి అవ్వచ్చు. బీపీ ఉన్న వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ ఇంట్లో షుగర్ ఉన్న వాళ్ళు అవ్వచ్చు. వాళ్ళకి ఒక్కసారిగా షుగర్ డౌన్ అవ్వడం, ఒకసారి బీపీ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం, అంటే ఫ్యామిలీలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని ఇష్యూస్ వల్ల, ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల వాళ్ళ ఆరోగ్యం పాడయ్యే అవకాశం, డిప్రెషన్కి లోనయ్యే అవకాశం ఉంది, స్ట్రెస్కి లోనయ్యే అవకాశం ఉంది. సో వీలైతే మీరు ఎక్కువగా బయటికి వెళ్ళండి. అంటే గ్రీన్ ప్రదేశాలు, అంటే ఎక్కడైతే పంట పొలాలు ఉంటాయో, స్వచ్ఛమైన గాలి ఉంటుందో, అలాగే కొంతమంది అంటే ఎవరు లేని ప్రదేశాలు, అంటే ఒంటరిగా స్టే చేయడానికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వండి. నేచర్తో ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉండండి. ఈ యొక్క ఫెబ్లోనైతే నేచర్ మధ్యలో పంట పొలాల మధ్య ఉండడం, గ్రీన్ సీనరీస్ మధ్య ఉండడం, మౌంటైన్స్ దగ్గరికి వెళ్ళటం. సో అలాంటి వాటి దగ్గర స్టే చేయండి. అలా చేయడం వల్ల మీ యొక్క డిప్రెషన్ అనేది అంటే స్ట్రెస్కి లోనవుతున్న ఆ స్ట్రెస్ నుండి బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ కార్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. ఈ కార్డ్ ఎక్స్ప్లెనేషన్, యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్కి 2 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది హెల్త్ పరంగా.
సో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, ఈ కార్డ్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి ప్లీజ్. యూనివర్స్ గైడ్ మీ, ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ. 2 of Pentacles కార్డ్ ఎందుకు వచ్చింది? ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ద స్టార్. అండ్ another one, okay, Page of Pentacles. Okay. And another one, Ace of Swords. మీకు ఇదివరకు చెప్పాను, ఇప్పుడే నేను చెప్పాను, మెంటల్ హెల్త్ బాగుండాలి అంటే, మీ యొక్క డిప్రెషన్ ఉన్న స్ట్రెస్ నుండి బయటికి రావాలంటే మీ యొక్క మెంటల్ హెల్త్ కూడా బాగుండాలి. మెంటల్ స్టెబిలిటీ ఉండాలి, మెంటల్ క్లారిటీ ఉండాలి. మనిషి బయట నుండే కాదు, ముందుగా ఫిజికల్గా మెంటల్గా స్టెబిలిటీ ఉన్నట్లయితే ఒక వ్యక్తిలోని దేనైనా సాధించగలడు, స్ట్రెస్ నుండైనా బయటికి రాగలడు. సో మీలో ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే ఆ సిచ్యువేషన్కి మీరు డిప్రెషన్కి లోనవ్వకుండా, స్ట్రెస్కి లోనవ్వకుండా వాటిని ఎదుర్కొనే మీలో మెంటల్ స్టెబిలిటీ తెచ్చుకోండి. మెంటల్ యాక్టివిటీస్ అంటే బయట తిరగండి, కొంచెం ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ. ఎక్కువగా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే నేచర్తో ఎక్కువగా కనెక్ట్ అయ్యి ఉండండి. కొంతమంది ఇక్కడ నేచర్ లవర్స్ ఉన్నారు, బయటికి వెకేషన్కి వెళ్తూ ఉంటారు. కొంతమంది వీక్లీ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మంత్లీ ఒకసారి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అంటే ఫ్రెండ్స్తో కాదు, మీ అంతటా మీరు టైం స్టే చేయడానికి, మీతో మీరు గడపడానికి. సో ఇక్కడ 10 మందితో వెళ్ళమని కాదు, అంటే మీకు మీరు సమయాన్ని ఇవ్వండి. ఈ సమయంలో మీతో మీరు మాట్లాడండి, మీరేంటో తెలుసుకోండి, నేచర్తో మాట్లాడండి. నేచర్ కూడా మనల్ని ప్రేమిస్తుంది, నేచర్తో కనెక్ట్ అవ్వండి. సో హియర్ ఆల్సో పేజ్ ఆఫ్ పెటికల్స్, హియర్ ఆల్సో పేజ్ ఆఫ్ పెటికల్స్. ఓవరాల్ ఎనర్జీ, ఇస్ మంత్ ఓవరాల్ ఎనర్జీ, ఈ మంత్ యొక్క ఓవరాల్ ఎనర్జీ. పేజ్ ఆఫ్ పెటికల్స్ చూడండి, మీరు మనీని ఎక్కువగా ఎంత ఎర్న్ చేస్తారో ఆ ఎర్న్ చేసిన మనీలో కొద్దిగా సేవింగ్స్ చేయండి. సేవింగ్స్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. హెల్త్ ఇష్యూస్ వచ్చినట్లయితే మీరు హాస్పిటల్కి అయ్యే ఖర్చులు కూడా ఎక్కువే ఉంటాయి. సో మనీని ఎక్కువగా సేవ్ చేయండి. ఓకే, వచ్చింది ఖర్చు పెట్టడం కదా. స్టార్, భగవంతుడిపైన నమ్మకం ఉంచండి. చాలామంది హెల్త్ కండిషన్స్, కొంతమంది ఫైనాన్షియల్గా స్టేబుల్గా లేరు. కొంతమంది ఇక్కడ ఫైనాన్షియల్గా స్టేబుల్గా లేరు. ఫైనాన్షియల్ కూడా ఇక్కడ 3 of Pentacles వచ్చింది. వెల్త్, ఫైనాన్షియల్గా స్టేబుల్గా లేరు. సో సేవింగ్స్ అనేవి జాగ్రత్తగా ఉంచండి. భగవంతుడిపైన నమ్మకం ఉంచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నారు కానీ సరైన డబ్బు లేకపోవడం వల్ల ట్రీట్మెంట్కి కూడా వెళ్ళలేకపోతున్నారు. మెడిసిన్ కూడా తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కొంతమంది. సో అలాంటి వాళ్ళు దైవాన్ని నమ్ముకున్నారు, పరమేశ్వరుడి పైన బాణం వేశారు, నీదే తండ్రి మొత్తం అంట. సో అలాంటి వాళ్ళకి హెల్ప్ అనేది లభించిపోతుంది. పేజ్ ఆఫ్ పెటికల్స్, ఎవరో ఒకరు మీకు వచ్చి సహాయం చేయబోతున్నారు. మీ యొక్క ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, సిబ్లింగ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీలో పర్సన్స్ అయినా సహాయం చేయవచ్చు. మీ యొక్క పిల్లలు ఉన్నట్లయితే పిల్లల ఫ్రెండ్స్ అయినా మీకు సహాయం చేసే అవకాశం ఉంది మీ యొక్క ట్రీట్మెంట్కి. ఓకే, అండ్ నౌ వెల్త్. 3 of Pentacles. 3 of Pentacles ఏం తెలియజేస్తుంది అంటే టీం వర్క్ని తెలియజేస్తుంది, కొలాబరేషన్ తెలియజేస్తుంది. అంటే 10 మంది కలిసి పనిచేసే విధానాన్ని తెలియజేస్తుంది. 3 of Pentacles అనేది 3 members. 3 of Pentacles చూడండి, మీరు వెల్త్ పరంగా అంటే ఫైనాన్షియల్ అనవచ్చు, సమృద్ధి అంటే హెల్త్, ఒక ఫైనాన్షియల్ డబ్బు పరంగా కాదు. వెల్త్ అంటే అన్ని రకాల సమృద్ధి, ఎమోషనల్లీ, ఫిజికల్లీ, మెంటల్లీ అన్ని రకాల సమృద్ధిగా ఉండాలి మీరు. సో ఇక్కడ చాలామంది సిచ్యువేషన్ ఏంటి అంటే కొంతమంది ఎమోషనల్గా చాలా హర్ట్ అయి ఉన్నారు, హర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని. ఇక్కడ కూడాను మీరు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి కొంతమంది అడిగి ఉన్నారు, మాకు ట్రీట్మెంట్కి డబ్బు కావాలని. మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని పక్కకు తోసేశారు. డబ్బులు అడిగేసరికి చేతుల్లో ఏదీ లేదని పక్కకు దులుపుకు వెళ్ళిపోయాను, మా దగ్గర ఏమీ లేదని. కొంతమంది సిచ్యువేషన్లో అయినట్లయితే, కొంతమంది సిచ్యువేషన్లో సహాయం చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ట్రీట్మెంట్కి, మెడిసిన్కి. సో మీరు మీ లైఫ్లో ఎదగాలి అంటే కొలాబరేషన్ అవ్వండి. అంటే మీ యొక్క ఐ థింక్ నాకు తెలిసి ఇదివరకు మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడున్నారు, కొలాబరేట్ అయ్యారు. నేను ఈ వర్క్ చేద్దాం అనుకున్నా, ఈ వర్క్లో నువ్వు నాకు సహాయం చేయు, పార్ట్నర్షిప్తో మనం వర్క్ని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు వరకు అయిపోయింది, అయింది, లాస్ అయింది అంటే ఒక బిజినెస్లో లాస్, ఎర్న్ చేయడం, లాస్ అవ్వడం ఇవన్నీ కామన్. బట్ ఇప్పుడు ఎలా కాదు, ఒక పర్ఫెక్ట్ ప్లాన్తో మనం ముందుకు వెళ్దాం, మనం టీం వర్క్ చేద్దాం, ఎంత కష్టపడాలో కష్టపడదాం, ప్రాఫిట్ని పొందాం.
10 మందికి సహాయం చేద్దాం, మనము తిందాం అన్న ఎనర్జీలో ఉంటారు ఈ మంత్లో అయినట్లయితే. బట్ ఏదేమైనా సరే మీరు వర్క్ స్టార్ట్ చేసే ముందు కొంతమంది పర్సన్స్తో జాగ్రత్తగా ఉండాలి. లీడర్షిప్ క్వాలిటీస్లో మీలో చాలా ఉన్నాయి. చాలామంది మీతో అట్రాక్ట్ అవుతారు మీ మాటలకి వాటికి. దాన్నే మీరు బలంగా చేసుకోండి, అట్రాక్ట్ చేయండి. తప్పకుండా న్యూ ఆపర్చునిటీస్ అనేవి మీకు వస్తాయి. మీ యొక్క ఏదైతే చిన్న బిజినెస్ అవ్వచ్చు, పెద్ద బిజినెస్ అవ్వచ్చు, దాన్ని స్టార్ట్ చేయడం ద్వారా మీ లైఫ్లో చాలా చేంజెస్ అనేవి వస్తాయి, చాలా ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. పేజ్ ఆఫ్ పెంటికల్స్ అది కూడా చెప్తుంది మీలో మీకు న్యూ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఫైనాన్షియల్గా మీరు డెవలప్మెంట్ అవ్వడానికి, ఎందుకంటే చేతుల్లో డబ్బు ఉండడం చాలా అవసరం లైఫ్లో ముందుకు వెళ్ళాలి అంటే. అండ్ మీ దగ్గర డబ్బు లేకపోవడం వల్ల మిమ్మల్ని చాలామంది ఇంతకుముందు డిస్కరేజ్ చేశారు. కొంతమంది వాళ్ళ లైఫ్ నుండి మిమ్మల్ని పక్కకు తోసేశారు. వీటి దగ్గర డబ్బు లేదు, ఏమీ లేదు, వీటితో ఏం మాట్లాడతాం. ఈవెన్ బయట వాళ్ళే కదా, మీ ఫ్యామిలీ వాళ్ళు మిమ్మల్ని దూరంగా ఉంచారు. మీ ఫ్యామిలీ వాళ్ళు అంటే మీ యొక్క అత్త, అంటే సిబ్లింగ్స్ అవ్వచ్చు, మీ యొక్క పెద్దమ్మ పిల్లలు అవ్వచ్చు, మావయ్య పిల్లలు అవ్వచ్చు, మీ యొక్క ఫ్యామిలీ చుట్టుపక్కల మిమ్మల్ని ఒక పక్కకు తోసేది. వీళ్ళ దగ్గర డబ్బులు, వీళ్ళతో ఏం మాట్లాడతాం, వీళ్ళు మనకేమీ పెట్టరు, మనకేమీ రాంది, మనం వచ్చి వీళ్ళతో ఏం మాట్లాడతాం, పక్కకు తోస్తారు మిమ్మల్ని. సో అలాంటి వాళ్ళకి మీరేంటో చూపిద్దాం అనుకుంటున్నారు. నేను ఏదైనా చేయగలను, ఐ కెన్ డూ ఎనీథింగ్. ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ చేసే శక్తి నాలో ఉంది, నాలో క్షమత ఉంది, నాలో అజ్ఞత ఉంది. ఎందుకంటే ఇక్కడ హోప్ కార్డ్ వచ్చింది. చాలామంది భగవంతుడిపైన నమ్మకం పెట్టుకుని ముందు అడుగు వేస్తున్నారు ఈ మంత్లో అయినట్లయితే. భగవంతుడి గురించి మంత్రాలు చాటింగ్ చేస్తున్నారు, పూజలు చేయిస్తున్నారు, అభిషేకాలు చేయిస్తున్నారు, హీలింగ్ చేస్తున్నారు. కొంతమంది చక్రాస్ హీలింగ్ చేస్తున్నారు, అంటే వాళ్ళ యొక్క చక్రాస్ని బ్యాలెన్స్లో ఉంచడానికి, ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచడానికి హీలింగ్ చేస్తున్నారు, తనకి తాను హీల్ చేసుకుంటున్నారు చాలామంది. సో ఈ కార్డ్ మనం ఎక్స్ప్లెనేషన్ కూడా చేద్దాం. నేను చెప్పాల్సింది చెప్పాను, నాకేం ఇన్ట్యూషన్ వచ్చిందో నేను చెప్పాను. బట్ యూనివర్స్ కూడా మీకు ఏం తెలియజేస్తుందో తన తరపు నుండి చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. 3 ఆఫ్ పెంటికల్స్ ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్. 3 ఆఫ్ పెంటికల్స్ ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ యూనివర్స్. 3 ఆఫ్ పెంటికల్స్ ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ. చూస్తున్న వ్యూయర్స్కి మీరేం ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అనుకుంటున్నారు 3 ఆఫ్ పెంటికల్స్కి? ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ. ఓకే, నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ another one. Okay, two cards. Okay, another one, 3 of Pentacles, 3 of Pentacles. ఓకే, నేను చెప్తున్న దానికి యూనివర్స్ కూడా నా హాకే హా అంటుంది. ఓకే, నువ్వు చెప్తున్నా ఎస్, నేను కూడా ఎస్, నీకు అగ్రీ అవుతున్నానని చెప్పకనే చెప్తున్నాయి యూనివర్స్ కూడా నాకు. మీకు కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ద సన్. ఓకే, ఈ మంత్ మీలో చాలా పాజిటివిటీ అనేది పెరుగుతుంది. చాలామంది ప్రాణాయామం చేస్తున్నారు, చాలామంది సూర్యదేవునికి ఉదయంగానే లేచి, అంటే వాళ్ళ లైఫ్లో డిసిప్లైన్ తెచ్చుకున్నారు, కొన్ని రూల్స్ పెట్టుకున్నారు, వాటిని ఫాలో అవుతున్న. ఉదయంగానే లేవటం, సూర్యునికి నీరు నర్పించడం, సూర్య నమస్కారాలు చేయడం, వాళ్ళ లైఫ్లో కొన్ని డిసిప్లైన్ అనమాట, కొన్ని రూల్స్ని పెట్టుకున్నాను. నేను ఈరోజు చేయాలి అంటే చేయాలి, దట్స్ ఇట్, అంతే. ఎందుకంటే ఈ యొక్క 3 ఆఫ్ పెంటికల్స్కి వర్క్ ఓరియంటెడ్, టీమ్ వర్క్. చెయ్యాలి అంటే పర్టికులర్ టైంకి చేయాల్సిందే. కొన్ని రూల్స్ పెట్టుకుని చాలా పాజిటివ్ మైండ్తో ఏదైనా ఆలోచిస్తున్నారు. నెగిటివిటీ అనేది పోయింది మీలో. ఎవరైనా నెగిటివ్గా ఎవరైనా మాట్లాడినా సరే వాళ్ళ నుండి దూరంగా వెళ్ళిపోండి. నెగిటివ్ పర్సన్ మీ లైఫ్లో మీరు ఉంచాలనుకోవట్లేదు, వాళ్ళతో ఆర్గ్యూ చేయాలని కూడా మీరు అనుకోవట్లేదు. ఒకవేళ ఈవెన్ ఆ పర్సన్స్ మీతో మాట్లాడినా సరే వాళ్ళ మాటలు వింటారు, సో అక్కడ నుంచి సైడ్ అయిపోతారు. ఓకే, నువ్వు చెప్పావు, నేను విన్నాను, దట్స్ ఇట్. ఆ యొక్క యాటిట్యూడ్లో ఉంటారు మీ మంత్లో. మీ వర్క్ పైన మీరు చాలా కాన్సన్ట్రేషన్ చేస్తారు, చాలా పాజిటివ్గా, ఇన్ ఏ పాజిటివ్ వే, వెరీ వెరీ పాజిటివ్ వే. సో నైట్ ఆఫ్ పెంటికల్స్, మీకు ప్రాఫిట్ అనేది కూడా వస్తుంది నైట్ ఆఫ్ పెంటికల్స్. బట్ ఏదైనా సరే మనీని ఇన్వెస్ట్ చేసే ముందు నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకోటి ఏం చెప్తుందంటే దూరదృష్టి, అంటే ముందు చూపును కలిగి ఉండండి. ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తున్నా ఓకే, ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఒకే రకంగా యాక్సెప్ట్ చేయాలి. బట్ ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ లాస్ అని చూపించదు, బట్ ముందు చూపు కలిగి ఉండాలి. అంటే మీరు ఏదైతే ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారో ఆ ఫీల్డ్లో ముందు డెవలప్మెంట్ ఉంటుందా, లేకపోతే ఆ ఫీల్డ్ అనేది ఆగిపోతుందా? సో అలాంటి ఫీల్డ్ని ఎన్నుకొని దాంట్లో మీరు మనీని ఇన్వెస్ట్ చేసినట్లయితే తప్పకుండా మీరు లైఫ్లో మీరు సాధించాలనుకుంటే సాధించుతారు. ఫైనాన్షియల్లీ అబెండెంట్ అనేది అవుతారు, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అనేది అవుతారు. ఓకే గైస్, అండ్ నెక్స్ట్ వన్ కెరియర్ పరంగా తీసుకున్నట్లయితే ఏస్ ఆఫ్ స్వార్డ్స్ ఏం చెప్తుందంటే న్యూ ప్రాజెక్ట్స్, మెంటల్ క్రియేటివిటీ, మెంటల్ స్టెబిలిటీ, మైండ్ షార్ప్నెస్,
లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ కూడా లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ని తెలియజేస్తుంది. ఇక్కడ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ కూడా ఆపర్చునిటీస్, న్యూ ప్రాజెక్ట్స్, షార్ప్ మైండ్ కలిగి ఉంటారు, షార్ప్ థింకింగ్. ఎవరైనా మీతో అబద్ధం చెప్పినా సరే వీడు చెప్తుంది అబద్ధం, పక్క నుండి తప్పుకెళ్ళిపోతారు. బట్ నేను అనరు, ఓకే నువ్వు చెప్పావు నేను విన్నాను, దట్స్ ఇట్ అంతే, పక్క నుండి వెళ్ళిపోతారు. బట్ మీరు అందరివి వింటారు, ఈ యొక్క మంత్లో అందరూ చెప్పిన వింటారు. బట్ చేయాల్సింది మీకేమనిపిస్తే అది చేస్తారు. మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ మీకేం చెప్తే అది చేస్తారు, అది ఫాలో అవుతారు. మీ భగవంతుడు మీకేం గైడ్ చేస్తే అది చేస్తారు. ఈ మంత్లో ఆ ఎనర్జీలోకి వచ్చేస్తారు. ఈ మంత్లో మీరు న్యూ ప్రాజెక్ట్స్ అనేవి మీ దగ్గరికి రాబోతున్నాయి. కొత్త ప్రయత్నాలు చేస్తారు, క్రియేటివ్గా థింక్ చేస్తారు. ఎంత క్రియేటివిటీ అంటే అసలు నేను ఇలా చెయ్యగలనా, ఇలా ఇంత క్రియేటివిటీ థాట్స్ నాకు ఎలా వచ్చాయి, హౌ ఇట్స్ పాసిబుల్. ఆ మీకు ఏదైతే థాట్ వచ్చిందో ఆ థాట్ని మీ యొక్క ఇండివిజువల్ లైఫ్, మీ యొక్క లైఫ్లో రియల్గా చేయాలనుకుంటారు, యాక్షన్ తీసుకోవాలనుకుంటారు. ఓకే, ఈ కార్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం కెరియర్ పరంగా. సారీ ఓకే, యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ఏస్ ఆఫ్ స్వార్డ్స్ కార్డ్ ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్. చూస్తున్న వ్యూస్కి ఏస్ ఆఫ్ కార్డ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. చూస్తున్న వ్యూవర్స్కి ఏస్ ఆఫ్ కార్డ్ ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్. ఏస్ ఆఫ్ స్వార్డ్స్ కెరియర్ పరంగా ఎందుకు వచ్చింది ఆ కార్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి ప్లీజ్. యూనివర్స్ గైడ్ మీ ప్లీజ్. థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ మై ఇగ్నిస్టార్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే 6 of Pentacles. Okay, another one, Knight of Swords. Okay, and another one, 4 of Pentacles. Okay, చూడండి ఇక్కడ 6 of Pentacles, Knight of Swords and 4 of Pentacles. నీకు ఇదివరకు చెప్పాను ఇక్కడ ఫైనాన్షియల్ పరంగా, హెల్త్ పరంగా ఫైనాన్షియల్గా కొంచెం స్టేబుల్గా ఉండండి అని, కొంచెం డబ్బుల్ని కొంచెం ఆచితూచి ఖర్చు పెట్టండి, సేవింగ్స్లు చేయండి అని. చూడండి, డబ్బు వచ్చినప్పుడు విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు, సేవింగ్స్ అనేవి చేయండి. మీ లైఫ్లో స్టెబిలిటీని పొందాలి అనుకుంటే వచ్చిన డబ్బును అలానే ఖర్చు పెట్టడం కాకుండా కొన్ని సేవింగ్స్ అనేవి ఉంచండి. సేవింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అండ్ ఇక్కడ 6 of Pentacles ఏంటి వచ్చిందంటే డబ్బు చేతికి రావడం కాదు, డబ్బు చేతికి వచ్చిన తర్వాత దాన్ని మీరు ఎలా యూజ్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, దేనికి ఖర్చు పెడుతున్నారని కూడా ఇంపార్టెంట్. అనవసరమైన దానికి ఖర్చు పెడుతున్నారా, అనవసరపు దానికి ఖర్చు పెడుతున్నారా అనేది కూడా ఇంపార్టెంట్. బట్ ఏదైతే మీకు మనీ వస్తుందో 6 of Pentacles చారిటీకి సంబంధించింది, భగవంతుడు మీకు ఇవ్వాల్సింది ఇస్తాడు. బట్ ఇచ్చిన దాంట్లో కొంతలో కొంత, ఓకే 50% మీకు భగవంతుడు ఇచ్చున్నాడు, ఆ 50%లో ఒక 10% అయితే మూగజీవులకి ఆహారాన్ని ఇవ్వండి. ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళకి అన్నం పెట్టండి. మూగజీవులకి నీరుని వాటర్ని తాగించండి, ఫుడ్ని ఇవ్వండి. ఎక్కువగా మీకు ఈ మంత్ పనికి వచ్చింది ఏంటంటే నల్లని కుక్కలు ఉంటాయి, నల్లని కుక్కలకి ఆహారాన్ని వేయండి. కొన్ని బిస్కెట్లు కానీ బన్స్ కానీ, ఎంత మీ దగ్గర ఒక 20 రూపాయలు ఉందా, 10 రూపాయలు బన్స్ కొనేసి బిస్కెట్ ప్యాకెట్ కొనేసి బిస్కెట్లు వేయండి, చాలా మంచిది. ఎందుకంటే ఈ టైంలో మీకు చాలా అవసరం. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఫైనాన్షియల్గా అవ్వచ్చు, లేకపోతే లైఫ్లో గ్రో అవ్వాలనుకుంటా, డెవలప్మెంట్ అవ్వాలనుకుంటా, ఆ సమయంలో చాలామంది శత్రువులు మనకు ఎక్కువగా తయారవుతారు. అటువంటి శత్రువుని బారి నుండి మనం బయటపడాలంటే స్పిరిచువల్ వేలో కూడా మనం పనిచేయాలి. ఆధ్యాత్మికంగా మంత్రాచార్యం చేయాలి, ఈశ్వరుని గుడికి వెళ్ళాలి, అభిషేకం చేయించాలి, ఏదో ఒక రెమెడీస్ రిచువల్స్ చేయాలి. అమావాస్య పౌర్ణమికి ముఖ్యంగా ఈ మంత్లో అమావాస్య పౌర్ణమి వస్తుంది. అమావాస్య పౌర్ణమికి కొన్ని రిచువల్స్ అనేవి చేయడం, కొన్ని ఆచారాలు, కొన్ని రెమెడీస్ చేయడం, అలాంటివి తప్పకుండా చేయండి. అండ్ నైట్ ఆఫ్ స్వార్డ్స్ అండ్ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అండ్ నైట్ ఆఫ్ స్వార్డ్స్ కాంబినేషన్ చూడండి. ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అంటే లైఫ్లో రిస్క్ లేనిది ఏది జరగదు, రిస్క్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. లైఫ్లో రిస్క్ తీసుకొని ముందుకు వెళ్ళాలి లైఫ్లోని. బట్ జాగ్రత్త కెరియర్ పరంగా కాబట్టి ఈ యొక్క ఫిబ్రవరిలో అయినట్లయితే, ఫిబ్రవరి మంత్లో అయినట్టే కొంతమంది పర్సన్స్ మీకు హెల్ప్ చేయడానికి వస్తున్నారు, కొంతమంది పర్సన్స్ హెల్ప్ చేసినట్టు వచ్చి మిమ్మల్ని పక్కకు తోసేయడానికి వస్తున్నారు. సో వారిలో ఎవరు మంచి ఎవరు చెడు అనేది మీకు మీరే తెలుసుకోవాలి. మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ని మీరు ఫాలో అవ్వాలి, భగవంతుడి పైన భారం వేయాలి.
సో అలాంటి పర్సన్స్ కూడా మీ లైఫ్లో ఎదురవబోతున్నారు ఫెబ్ మంత్లో. కన్నింగ్ పర్సన్స్ ఎంటర్ అవబోతున్నారు. ఆల్రెడీ చాలామంది మీ ఫ్యామిలీలో మీకు డిసగ్రీ అయిన వాళ్ళు ఎక్కువ, అంటే మీకు అగైనెస్ట్గా ఉన్న వాళ్ళు ఎక్కువ మీ ఫ్యామిలీలోనే. అది మీ బాబాయ్ తరపున అవ్వచ్చు, లేకపోతే మీ అమ్మగారి తరపున అవ్వచ్చు, మీ మావయ్య. నాకు ఇక్కడ ప్రజెంట్ ఫిగరింగ్ కనబడుతుంది మీ మావయ్య మీ బాబాయ్. అది అమ్మ తరపు వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే మీ యొక్క నాన్నగారి తరపున అవ్వచ్చు. వాళ్ళు ఎక్కువగా బాబాయ్ మావయ్య అనే ఫిగర్ కనబడుతుంది, నాకు వినబడుతుంది. సో వాళ్ళు మీకు చాలా పగబట్టున్నారు, అంటే మీ యొక్క గ్రోత్ని వాళ్ళు చూడలేరు. అండ్ మీకు ఇంపార్టెంట్ డేస్ ఏంటి అంటే 2, 3, 2, 3 అంకెలు మీకు చాలా ఇంపార్టెంట్ అయి ఉంటాయి. అండ్ మీరు వీలైతే ఈ యొక్క మంత్లోని హనుమాన్ చాలీసాని పఠించండి. రోజు డైలీ వన్స్ హనుమాన్ చాలీసాని పఠించండి. అండ్ లవ్ పరంగా చూసుకున్నట్లయితే కింగ్ ఆఫ్ పెటికల్స్ అండ్ పేజ్ ఆఫ్ పెటికల్స్. చూడండి, ఇక్కడ కింగ్ ఆఫ్ పెటికల్స్ లవ్ పరంగా వచ్చింది అంటే మీ యొక్క పార్ట్నర్ అవ్వచ్చు, మీ యొక్క లవ్ రిలేషన్షిప్లో ఉన్నవారు అవ్వచ్చు. కొంతమంది భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళ లైఫ్లో ఎక్కడ చూసినా ఫైనాన్షియల్ స్టెబిలిటీ నాకు కనిపించట్లేదు. ఇదివరకు అయితే పాస్ట్లో అవ్వచ్చు, ప్రజెంట్లో అవ్వచ్చు, ఫైనాన్షియల్లీ వాళ్ళ లైఫ్లో స్టెబిలిటీ అనేది లేదు. ముందుగా ఎవరైతే లవ్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు అంటే ఫైనాన్షియల్లీ స్టెబుల్గా లేపడం వల్ల తన లైఫ్లోని మిమ్మల్ని రిజెక్ట్ చేయలేదు, బట్ హోల్డ్లో పెట్టారు. ఎస్ఆర్ నో అనేది చెప్పట్లేదు. ఒకవేళ మ్యారేజ్ చేసుకున్నా సరే మిమ్మల్ని ఎలా పోషించాలి, తన లైఫ్లోకి తెచ్చుకున్నా సరే. ఒకవేళ మీకు ఏదైనా ఇష్టం వచ్చింది కొనమన్నారు, అప్పుడు తన దగ్గర డబ్బులు లేవు, నేను ఎలా తను పెట్టి పూజించాలన్న స్టక్ పొజిషన్లో ఉన్నారు. వీటికి తేల్చుకోలేని పొజిషన్. యాక్చువల్లీ ఇక్కడ కింగ్ ఆఫ్ పెటికల్స్ అనేది ముందు అంటే లీడర్షిప్ క్వాలిటీస్, అబెండెంట్, ఇండిపెండెంట్ అన్నీ ఉన్నాయి కింగ్ ఆఫ్ పెటికల్స్. ఏది లేదని కాదు, అన్నీ ఉన్నాయి అతను సంపాదించుకునేవి. బట్ మీ యొక్క పర్సన్ అనేవారు ఈ పొజిషన్కి రావాలనుకుంటున్నారు. నా దగ్గర ఇవన్నీ ఉన్నప్పుడు నేను తన్ని నా యొక్క వైఫ్గా చేసుకుంటాను. అండ్ తన యొక్క మీ యొక్క పర్సన్ లైఫ్లో తన మనసులో ఉంది మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలని. బట్ ప్రజెంట్ చేసుకుంటే తన దగ్గర అంత మనీ అనేది లేదు, ఫైనాన్షియల్గా స్టేబుల్గా లేరు. సో దానికి వెనుకడుగు వేస్తున్నారు మీ పర్సన్. బట్ మీ పర్సన్ యొక్క మనసులో మీ గురించి చాలా ప్రేమ ఉంది, చాలా ప్రేమ, చాలా జెన్యూన్. అండ్ భార్యాభర్తలు అయినట్లయితే ఇక్కడ నేనంటే నేను గొప్ప అన్న ఈగోతోని విడిపోయి ఉన్నారు. చూడండి, ఇద్దరు ఇక్కడ కొంతమందికి రెసొనెంట్ అవ్వచ్చు. ఇది ఇద్దరు జాబ్ చేస్తున్నారు భార్యాభర్తలు. తను ఎక్కువ సంపాదిస్తే నేను కొంచెం తక్కువ సంపాదించవచ్చు. బట్ ఏదైనా సంపాదిస్తున్నారు కదా, ఒకరికొకరు వాల్యూ అనేది ఇచ్చుకోవాలి. నేను గొప్ప, నేను ఎంత సంపాదిస్తున్నాను, నేను గొప్ప, నా దగ్గర ఎంత ఉందని కాదు. అలా విడిపోయిన వాళ్ళు ఉన్నారు మనీ పరంగా, ఫైనాన్షియల్ పరంగా. సో వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే వాళ్ళు రిగ్రెట్ అవుతున్నారు. అయ్యో మేము కోరుకుంది డబ్బున, ఇక్కడ కావాల్సింది 2 మనసులు కదా, అర్థం చేసుకోండి కదా, అండర్స్టాండింగ్ కదా, ఎందుకు ఇలా చేశాను ఒకరికొకరు ఫీల్ అవుతున్నారు. బట్ నేను మాట్లాడాలంటే ఇక్కడ కూడా ఈగో, నేను మెసేజ్ చేయాలంటే నేను మెసేజ్ చేయాలి, నేను ఎందుకు మెసేజ్ చేయాలి, తనే మెసేజ్ చేయొచ్చు కదా, తను ఎందుకు మెసేజ్ చేయాలి, ఆమె మెసేజ్ చేయొచ్చు కదా అన్న ఒక ఈగో అనమాట. ఒకరి మెసేజ్ గురించి ఇంకొకరు వెయిట్ చేస్తున్నారు, బట్ ఎవరికెవరు మెసేజ్ చేసుకోవట్లేదు. సో ఆ పొజిషన్ నుండి బయటికి రండి ముందు. కొంతమంది ఈ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సింగిల్స్ అయినట్లయితే వాళ్ళ లైఫ్లో ఎటువంటి పర్సన్ రాబోతున్నంటే ద రిచ్ పర్సన్, ఇండిపెండెంట్ పర్సన్. అన్నీ ఉన్నాయి తన దగ్గర, ఏది లేదని కాదు. ఫైనాన్షియల్గా కొంతమందికి హెల్ప్ చేయబోతున్నారు. ఈ పర్సన్ సింగిల్స్ లైఫ్లో ఈ ఇయర్ ఎండింగ్లో వచ్చే అవకాశం అయితే ఉంది, ఎక్కువగా ఛాన్సెస్ అయితే. ఇయర్ ఎండింగ్ మీరు అనొచ్చు, ఇయర్ ఎండింగ్ అంటే ఎప్పుడు అనేసి అక్టోబర్ టు నవంబర్ సింగిల్స్ యొక్క లైఫ్లోని ఈ పర్సన్ ఎంటర్ అయ్యే అవకాశం అయితే ఉంది. చాలా అబెండెంట్ పర్సన్, మీకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తారు. ఇతను మీ లైఫ్లో మీకు చాలా సపోర్ట్ చేస్తారు, మీకు చాలా ఎంకరేజ్ చేస్తారు. ఇక్కడ చాలామంది వ్యూవర్స్, కొంతమంది ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో కొన్ని పేజెస్ మెయింటైన్ చేసేవాళ్ళు ఉన్నారు, యూట్యూబ్లో ఛానల్స్ మెయింటైన్ చేసేవాళ్ళు ఉన్నారు, ఎక్కువగా ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మీ యొక్క పర్సన్ అనేవాళ్ళు మీకు హెల్ప్ చేయబోతున్నారు. ఫైనాన్షియల్గా, మెంటల్గా, ఎమోషనల్గా మీకు హెల్ప్ చేయబోతున్నారు అతను. ఓకే,
సో భార్యాభర్తలు ఇలాంటి ఈగోస్ని అయితే దూరం చేసుకొని ఒకరికొకరి పట్ల ప్రేమ ఉంది, బట్ ఒకరికొకరు మెసేజ్ చేసుకున్నంత వరకు తెలియదు కదా. మెసేజ్ చేసుకోండి, ఈగోని ముందు పక్కన పడేయండి. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉంది, ప్రేమ ఉంటే ఏంటి, ముందు మెసేజ్ మాట్లాడాలి కదా మనసు విప్పి. ఎవరో ఒకరు ముందుకు రావాలి కదా, లేకపోతే అలాగే ఉండిపోతారు ఇటుకి కాకుండా. సో అలాంటి పొజిషన్లో ఉన్నారు కొంతమంది. యూనివర్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది లవ్ పరంగా? ప్లీజ్ గైడ్ మీ. దిస్ కార్డ్ ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్. యూనివర్స్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్ ప్లీజ్. Oh, Ace of Cups. Okay, then the Hierophant. 10 of Swords. ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్కి సంబంధించి, లవ్ మీకు సంబంధించి ఏస్ ఆఫ్ కప్స్, లాట్ ఆఫ్ ఎమోషన్స్. నేను ఇదివరకు చెప్పాను, ఎవరైతే బ్రేకప్ అయి ఉన్నారో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో, ఈవెన్ భార్యాభర్తలు అవ్వచ్చు, మీ క్రష్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, లాట్ ఆఫ్ ఎమోషన్స్. మీ పర్సన్కి మీ పట్ల చాలా ప్రేమ ఉంది మనసులో. కొంతమంది బయటికి పడుతున్నారు, కొంతమంది బయటికి చెప్పట్లేదు ఆ ప్రేమని. నువ్వు మెసేజ్ చేస్తావా, లేకపోతే నేను అంటే మీ మెసేజ్ గురించి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ మెసేజ్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారు. బట్ ఎవరికెవరు మెసేజ్ చేసుకోవట్లేదు. ఎమోషన్స్ అయితే ఉన్నాయి, ప్రేమ అయితే ఉంది వాళ్ళ పట్ల, బట్ ఎక్స్ప్రెస్ చేయడం కూడా ఇంపార్టెంట్ కదా. సో టోటల్లీ 10 of Swords. ఆ సైకిల్ ఏదైతే నెగిటివ్ సైకిల్ ఉందో, ఆ నెగిటివ్ సైకిల్ని మీరు క్లోజ్ చేస్తున్నారు. ఆ యొక్క ఎనర్జీ నుండి బయటకు వచ్చి ఇలా ఉంటే కాదు. రిలేషన్షిప్ అనేది ముందు బాగుండాలి అంటే, ఒక వ్యక్తితో కలిసి జీవితం గడపాలి అంటే ఈ సైకిల్ని నేనే ఎండ్ చేయాలి. ముందడుగు వేస్తున్నారు మీ పర్సన్. హీ అవ్వచ్చు, షీ అవ్వచ్చు, డివైన్ మాస్కులైన్, డివైన్ ఫెమినన్. ఇలా ఉంటే కాదు, నా లైఫ్లో ముందుకు వెళ్ళాలి అంటే ఈ సైకిల్ని ఎండ్ చేసి నేను ముందు అప్రోచ్ అవ్వాలి, నా ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాలి. ఎక్స్ప్రెస్ చేసినంత మాత్రం ఏమైపోదు, ప్రేమ అనేది పెరుగుతుంది తప్పించి కానీ. సో ఆ సైకిల్ని ఎండ్ చేసి పాజిటివ్ సైకిల్ అనేది ఒక న్యూ చాప్టర్ అనేది ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ న్యూ చాప్టర్, ఈ ఫెబ్ మంత్ వ్యాలంటైన్స్ డే మంత్, ప్రేమికుల రోజు కూడా మధ్యలో ఉంది. సో మీ పార్ట్నర్ ఐ థింక్ నాకు తెలిసి కొంతమంది పర్సన్స్ భార్యాభర్తలు అవ్వచ్చు, క్రష్ అవ్వచ్చు, లేకపోతే మీరు ప్రేమించే వ్యక్తి అవ్వచ్చు, ఏదైతే మీ పైన ఏవైనా మనస్పర్ధలు వచ్చాయి, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి, సో వాటికి తెలుసుకొని మిమ్మల్ని అప్రోచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మీకు సారీ చెప్పే అవకాశం ఉంది. ఆ యొక్క నెగిటివ్ సైకిల్ని ఎండ్ చేసి పాజిటివ్ సైకిల్లోకి వస్తారు. అంత మర్చిపోయి మళ్ళీ న్యూ చాప్టర్ అనేది ఓపెన్ చేయాలనుకుంటున్నారు. న్యూ లైఫ్, న్యూ మెమరీస్. అందుకని ఇక్కడ హీరోఫంట్ కూడా వచ్చింది. హీరోఫంట్ అనేది మ్యారేజ్ ట్రెడిషన్ ఎక్కువగా చెప్తుంటారు ఈ కార్డ్ని. సో కొంతమంది ఇక్కడ మ్యారేజ్ ప్రపోజల్ కూడా తెస్తున్నారు. ఈ యొక్క ఐ థింక్ నాకు తెలిసి Feb 14th చాలామంది లైఫ్లో చాలా పాజిటివ్ చేంజెస్ రాబోతుంది. ఇక్కడ సన్ కార్డ్ కూడా వచ్చింది. ఇక్కడ కెరీర్ పరంగా చాలామంది లైఫ్లో చాలా పాజిటివ్ జరగబోతుంది. చాలా బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతుంది. అందుకని హీరోఫంట్ మీ యొక్క పార్ట్నర్ మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేసే అవకాశం ఉంది. ఇంతవరకు మనం లవ్ చేసుకున్నాం, ఇంకా చాలు, నువ్వు ఇంకా నా లైఫ్ పార్ట్నర్గా అవ్వు. సో మ్యారేజ్ ప్రపోజల్ చేసే అవకాశం ఉంది. మ్యారేజ్ చేసుకుందాం ఇంక ఇయర్లోనే. కొంత సిచ్యువేషన్లో సింగిల్స్ పర్సన్స్లో అయితే లైఫ్లో వాళ్ళ పర్సన్ అనేవారు, ప్రజెంట్ అయితే సింగిల్ పర్సన్స్ లైఫ్లో కూడా ఒక పర్సన్ అనేది ఎంటర్ అయ్యి ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో. బట్ వాళ్ళు నేను యాక్సెప్ట్ చేయలేదు, ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేస్తున్నారు, ప్రజెంట్ ఫ్రెండ్షిప్లో ఉన్నారు. బట్ ఆ పర్సన్ మీకు ఒకవేళ మీరు యాక్సెప్ట్ చేసిన ఎదురుకిద్దరు అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేసుకున్నట్లయితే ఆగస్ట్ నవంబర్లో మీ యూనియన్ జరిగే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయినట్లయితే హీరోఫంట్ వచ్చింది కాబట్టి కొంతమంది పర్సన్స్ భార్యాభర్తలు అవ్వచ్చు, మళ్ళీ రీయూనియన్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ న్యూ చాప్టర్ అనేది వాళ్ళ మధ్య స్టార్ట్ అనేది అవుతుంది. సైకిల్ అనేది ఎండ్ అయ్యి. అండ్ సింగిల్ పర్సన్స్ అయినట్లయితే మ్యారేజ్ అవ్వడం ఇంకా కొంచెం, అంటే సింగిల్ పర్సన్స్ లైఫ్లోకి వచ్చే వాళ్ళు ఆల్రెడీ కింగ్ ఆఫ్ పెంటికల్స్ కాబట్టి ఒక కమిట్మెంట్తో వస్తారు. సో పక్కాగా మ్యారేజ్ జరగడం అనేది జరుగుతుంది. కొంతమంది లవర్స్ అయితే ఈ యొక్క Feb 14th కొంతమంది ప్రపోజ్ చేసే అవకాశం, మ్యారేజ్ ప్రపోజల్ తెచ్చే అవకాశం అయితే ఉంది. వావ్ గైస్, కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. ఓకే, మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో కూడా తెలుసుకుందాం. ఐ థింక్ ఈరోజు మనం సాయిబాబా గైడెన్స్ తెలుసుకుందాం. ఓకే, సాయిబాబా మీకు ఏం గైడెన్స్ అయిపోతున్నారు? నాకు ఈరోజు ఎందుకు ఎలా తీయాలనిపిస్తుంది, ఒక్కొక్క కార్డుకి ఒక్కొక్క బాబా ఇచ్చే హెల్త్ పరంగా అవ్వచ్చు, వెల్త్ పరంగా అవ్వచ్చు, కెరియర్ పరంగా అవ్వచ్చు, లవ్ పరంగా అవ్వచ్చు, ఒక్కొక్క కార్డుకి బాబా ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారో చూద్దాం. ఓకే, సాయిరామ్. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ,
హెల్త్ పరంగా మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? నేను చూస్తున్న వ్యూస్కి హెల్త్ పరంగా మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? చూస్తున్న వ్యూస్కి హెల్త్ పరంగా మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? ప్లీజ్ గైడ్ మీ. ఓకే. ఇన్ వెల్త్. ఓకే, వెల్త్. ఓకే. అండ్ కెరియర్. ఓకే, కెరియర్. అండ్ another one, లవ్. లవ్ పరంగా చూస్తున్న వ్యూస్కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? లవ్ పరంగా చూస్తున్న వ్యూస్కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ఓకే. ఓకే, గ్రేట్. హెల్త్ పరంగా అయినట్లయితే ఇక్కడ మీకు బాబా ఇస్తున్న గైడెన్స్ ఏంటంటే, చూడండి, భగవంతుడు మీకు ఎప్పుడైనా దారిని చూపిస్తూ ఉంటాడు. ఎవరో ఒక రూపంలో వస్తూ ఉంటాడు భగవంతుడు. మీకు ఏదో ఒక దారిని చూపిస్తూనే ఉంటాడు. ఆ దారిలో వెళ్ళకపోవడం అనేది మీ చేతుల పైన ఉంటుంది. ఎందుకంటే గుర్రాన్ని కళ్ళ వరకు తీసుకెళ్ళమని, నీరు తాగమని. దాన్ని బలవంతంగా తాగించినట్లయితే, బుర్ర ఉంచినట్లయితే అది మనల్నే తంతుంది. సో అలా కాదు, భగవంతుడు దారిని చూపిస్తాడు. ఆ దారిలో వెళ్ళకపోవడం అనేది మీ ఇష్టం. ఇక్కడ బాబా ఇండైరెక్ట్గా మీకు ఇస్తున్న మెసేజ్ ఏంటంటే, నేను డైరెక్ట్గా రాను, భగవంతుడు డైరెక్ట్గా రాడు, ఎవరో ఒక రూపంలో నేను సహాయం మీకు చేస్తాను. ఆ సహాయాన్ని అందుకోకపోవడం అనేది మీ చేతుల్లో ఉంది. ఆ దారిలో వెళ్ళకపోవడం అనేది మీ చేతుల్లో ఉంది. చూడండి, ప్రతి ఒక్క మార్గంలోని అందరూ మీతో తోడుగా వస్తారని అనుకోవద్దు. ఒక్కొక్కసారి మీ యొక్క జర్నీలో మీరు ఒంటరిగా ప్రయాణించాల్సి వస్తుంది. సో దాన్ని మీరు భయపడకండి. దేన్నైనా లైఫ్లో యాక్సెప్ట్ చేసి స్వీకరించి ముందుకు వెళ్ళండి. అండ్ వెల్త్ పరంగా చూసుకున్నట్లయితే అనాసక్తి. చూడండి, ఓకే, మీకు వెల్త్ పరంగా అంటే మీ లైఫ్లో సమృద్ధి కావాలనుకుంటున్నారు, ఫైనాన్షియల్గా అబండెంట్ అవ్వాలనుకుంటున్నారు, ఒకరిపైన ఆధారపడకుండా ఉండాలనుకుంటున్నారు. బట్ మీరు దాని గురించి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బట్ ఈ చేస్తూ ఉన్న ప్రయత్నంలో మీరేంటో మీరు మర్చిపోతున్నారు. అంటే మీకు మీరు ప్రయారిటీ అనేది ఇవ్వట్లేదు, మీలో ఉన్న పరమాత్మకు ప్రయారిటీ ఇవ్వట్లేదు. సో మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి. మీ లైఫ్లో ఫైనాన్షియల్గా గ్రో అవ్వాలంటే, వెల్తీగా అవ్వాలి అంటే, వెల్త్ కావాలనుకుంటే మీ యొక్క వర్క్ చేస్తూ ఉండాలి. అలాగే పరమాత్ముడిని కూడా, అంటే ఈశ్వరుని కూడా పట్ల కూడా ధ్యానం చేస్తూ ఉండాలి, అంటే పూజిస్తూ ఉండాలి. మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఉండాలి. అలా అనేట్లయితే మీరు అనుకుంది సాధిస్తారు. బాబా చెప్తున్నారు. వెల్త్ పరంగా, కెరీర్ పరంగా అయితే సంతులన్ అంటే చూడండి, ఇక్కడ బ్యాలెన్స్ అనేది వచ్చింది. ఇక్కడ కార్డ్ అనేది సంతులన్. ఏదైనా సరే లైఫ్లో మీకు లభించింది మీ యొక్క ప్రయత్నాల ద్వారా. దాన్ని ఎప్పుడు అంటే కష్టాలు వచ్చాయని భగవంతుని వరకు చేరుకోవడం, సుఖం వస్తే భగవంతుని పట్టించుకోకపోవడం, అలాంటివి చేయకూడదు. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఎప్పుడు బ్యాలెన్స్లో ఉండాలి. రెండింటిని ఒకేలాగా యాక్సెప్ట్ చేయాలి. లైఫ్లో బ్యాలెన్స్ అనేది ఉండాలి. సంతులన్ అంటే బ్యాలెన్సే. ఏదైనా సిచ్యువేషన్స్ నవ్వచ్చు, ఏవైనా ఎమోషన్స్ నవ్వచ్చు, మనం బ్యాలెన్స్లో ఉంచుకున్నట్లయితే, అంటే ఆ సిచ్యువేషన్ మన కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. సిచ్యువేషన్ కంట్రోల్లో మనం వెళ్ళాం, ఆ సిచ్యువేషన్ మన కంట్రోల్లో తెచ్చుకోవచ్చు బ్యాలెన్స్లో ఉన్నట్లయితే. సో బాబా మీకు కెరియర్ పరంగా మీకు ఇస్తున్న మెసేజ్ ఇది. బ్యాలెన్స్లో ఉండండి, అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్ళండి. అండ్ అనదర్ వన్, వర్తమానమే జీనా. వర్తమానంలో మనం జీవించాలి. చూడండి, భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. సో ప్రజెంట్లో జీవించండి. ప్రజెంట్లో మీ యొక్క ఎఫర్ట్స్ని, మీ ప్రయత్నాలు చేయండి. చాలామంది ఏమనుకుంటారు, నేను ప్రేమించిన వ్యక్తి పెళ్ళి అవ్వాలి, అది అందరూ అనుకుంటారు. బట్ అది భగవంతుని చేతుల్లో ఉంది, అది అవ్వకపోవడం అనేది. మీరు అనుకుంటారు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని, బట్ చివరికి వచ్చేసరికి కొన్ని పరిస్థితుల వల్ల అది అనేది బ్రేక్ అయిపోతుంది. సో అది ఎప్పుడో బ్రేక్ అవుతుంది అంటే లేనిది మీరు ఊహించుకుంటున్నారు. రేపు పొద్దున్న నాకు పెళ్లి జరగదేమో, నా నుండి ఎవరైనా దూరం చేస్తారేమో, మా ఇద్దరి మధ్యలోకి ఎవరైనా థర్డ్ పార్టీ వచ్చేస్తారేమో. సో లేనిది ఉన్నట్టుగా ఊహించుకొని మీ యొక్క ప్రజెంట్ని పాడు చేసుకోవద్దు. మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ అనేది, మీ యొక్క ఆలోచన మంచిదైనట్లయితే, మీ యొక్క భావం మంచిదైనట్లయితే భగవంతుడు కూడా మీకు సహాయపడతాడు. సో ప్రజెంట్ మీరే సిచ్యువేషన్లో ఉన్నారో, మీ యొక్క ప్రేమలో ఉన్నారో, ఆ ప్రేమని
ఆనందించండి. ఆ వ్యక్తితో మీ యొక్క కష్ట సుఖాన్ని పంచుకోండి అని చెప్తున్నారు బాబా. ఓకే ఓకే గైస్, ఐ థింక్ నేను ఇంకో కార్డ్ని కూడా తీయాలనుకుంటున్నాను. ఓవరాల్ గైడెన్స్ దిస్ మంత్ ఐ థింక్ ఇంకో కార్డ్ తీయాలి నేను ఇంకా అనుకుంటున్నాను. ప్లీజ్ బాబా గైడ్ మీ. చూస్తున్న వ్యూస్కి మీరు ఇంకేం గైడెన్స్ అయిపోతున్నారు, చూస్తున్న వ్యూస్కి మీరు ఇంకేం గైడెన్స్ అయిపోతున్నారు, చూస్తున్న వ్యూస్కి మీరు ఇంకేం గైడెన్స్ అయిపోతున్నారు బాబా. ఓకే, బాబా ఇంకేం మీకు మెసేజ్ ఇస్తున్నారంటే, మీరు మీ లైఫ్లో ఆనందాన్ని పొందడమే కాకుండా మీకు లైఫ్లో ఉన్న ఆనందాన్ని 10 మందితో పంచుకోండి. 10 మంది ఫేస్ పైన అంటే ఇంకొకరి ఫేస్లో ఆనందాన్ని పెంచండి. అంటే వాళ్ళ చిరునవ్వుకి కారణం అవ్వండి. ఒకరి ఫేస్లో మీ వల్ల స్మైల్ రావాలే తప్పించి కానీ కన్నీళ్ళు రాకూడదు. అలా ఉండండి, అలా తయారవ్వండి అని బాబా చెప్తున్నారు. అది మీకు సాధ్యం అవుతుంది. మీలో నా శక్తి ఉంది, నేను మీతో ఉన్నానని బాబా చెప్తున్నారు. ఐ థింక్ దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ సైన్ ఫర్ యూ. మీరు ఈ సైన్ గురించి చాలామంది ఈ సైన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఈ సైన్ ఎప్పుడు భగవంతుడి నుండి వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు చాలామంది. వాళ్ళు ఒక ఆలోచనలో ఉన్నారు, నేను చేసింది కాదా ఏమవుతుంది లైఫ్లో, భగవంతుడు ఏదో ఒక దాన్ని చూపించాలి, భగవంతుడు ఏదో ఒక వేని చూపించాలని కోరుకుంటున్నారు. సో దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ సైన్ ఫర్ యూ గైస్. ఐ థింక్ ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడినట్లుగా అనుకుంటున్నాను. అండ్ యూనివర్స్ నుంచి మీకు ఇస్తున్న సైన్స్ కూడా మీకు ఎంతో ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోసే మీకు కావాలి అనుకుంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఎనర్జీస్ని క్లైమ్ చేయండి, ఎక్స్చేంజ్ చేయండి లైక్ చేసి. అండ్ ఇలాంటి వీడియోసే కావాలనుకుంటే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. మీ యొక్క సపోర్ట్ నాకు చాలా అవసరం. అండ్ కొత్త వీడియోస్తో మళ్ళీ నేను వస్తాను. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ గైస్. బాయ్.